పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము మొదటి 12 వచనములు. ఆ కాలమున హెరోదు యేసును గూర్చి సమాచారమును విని, ఇతడు బాప్తిస్మ యోహానే, అతడే మృతులలో నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువుగాండ్రులతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించుకొనెను, కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసిగదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన బాప్తిస్మ యోహాను శిరస్సును ఒక పల్లెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను, కానీ తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహాను చిరచదనమును గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపమును చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియజేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో యోహాను గారి యొక్క ధైర్యాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. యోహాను గారు రాజుకు వ్యతిరేకముగా, రాజు చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడితే గనక దాని యొక్క ప్రతిఫలం ఏమిటి అనేటువంటిది ఆయనకు తెలుసు. రాజు అయినప్పటికీ కూడా తప్పును తప్పని ఆయన ఖండిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని క్రైస్తవ సత్య విలువలకు కట్టుబడి మనం జీవించాలి అని ఈరోజు మనకి ఈ యొక్క యోహాను గారి ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుత కాలంలో, అదేవిధంగా రానున్నటువంటి కాలంలో కూడా క్రైస్తవ విశ్వాసాన్ని బహిరంగముగా ప్రకటించుకునేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చేమో అన్నటువంటి విధముగా పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అధికారానికి తలయొగ్గి మన క్రైస్తవ విలువలను తాకట్టు పెట్టి జీవించడం కంటే ఈ క్రైస్తవ విలువలకు కట్టుబడి జీవించడము ఉత్తమము అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి మనము కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ క్రైస్తవ విశ్వాసానికి సాక్షిగా నిలబడేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక రెండవది, యోహాను గారికి అదే విధముగా రాజుకు మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చూద్దాం. యోహాను గారు రాజును ఖండించడానికి ఈ రాజుకు ఆయన భయపడడం లేదు, కానీ ఎవరికి ఆయన భయపడుతూ ఉన్నాడంటే దేవునికి భయపడుతూ ఉన్నాడు. ఒకవేళ నేను దేవునికి కాకుండా ఈ రాజుకు భయపడి రాజు చేసేటువంటి తప్పుని నేను సమర్థిస్తే గనక నేను కూడా పాపం చేసినటువంటి వాడిని. కాబట్టి నేను ఈ మనుషులకు కాకుండా నేను దేవునికి భయపడి ఉండాలి అని ఆ రాజు చేస్తున్నటువంటి తప్పును ఆయన తప్పుగా ఖండిస్తూ ఉన్నాడు. హెరోదు రాజును మనం చూసుకున్నట్లయితే గనక ఈ హెరోదు రాజు ఇదిగో దేవునికి కాకుండా మనుషులకు భయపడుతూ ఉన్నాడు. ఆయన తన కొలువుగాండ్రులకు భయపడుతూ ఉన్నాడు. అదే విధముగా ఆయన ప్రమాణాలకు భయపడుతూ ఉన్నాడు తప్ప దేవునికి ఆయన భయపడడం లేదు. కాబట్టి ఆయన మనుషుల కొరకు జీవిస్తూ ఉన్నాడు. యోహాను గారు దేవుని కొరకు జీవించాడు. మనం ఒకసారి మనుషుల కొరకు జీవించడం మొదలు పెడితే గనక మన జీవితం అంటూ మనం ఏమీ కూడా జీవించము. వారు చెప్పినటువంటి విధముగా, ఆ నలుగురు చెప్పినటువంటి విధముగా మన జీవితం అనేటువంటిది కొనసాగుతుందే తప్ప మన జీవితంలో మన సొంత నిర్ణయం అనేటువంటిది మనం తీసుకోలేము. కాబట్టి మనుషుల ప్రకారముగా మనుషులకు భయపడుతూ జీవించ
జీవించకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఎవరికి భయపడాలి అంటే ఈ శరీరాన్ని నాశనం చేసేటువంటి వారికి కాదు, ఈ శరీరాన్ని ఆత్మను రెండింటిని కూడా నాశనం చేయగలిగేటువంటి దేవునికి భయపడాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. తర్వాత మూడవది, మనం తొందరపాటులో వాగ్దానాలు చేయకూడదని తెలియపరుస్తున్నారు. ఒక్కొక్కసారి మనము కూడా ఏంటంటే ఎచ్చులకు వెళ్ళి తొందరపాటుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే వాగ్దానాలను చేస్తూ ఉంటాము. మనం తొందరపాటుగా కొన్ని పనులు చేస్తూ ఉంటాము. ఆ పనులను బట్టి మనం చాలా చిక్కుల్లో పడుతూ ఉంటాము, శ్రమల్లో పడుతూ ఉంటాము. వాటి నుండి బయటకు రాలేక మనం సతమతం అయిపోతూ ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ మనుషుల యొక్క పొగడతలకు, ఈ మనుషుల యొక్క మెప్పు కోసము మనం తొందరపాటుగా మనం వాగ్దానాలు చేయకూడదు అని ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చివరగా ఫిలిప్పు భార్యకు హెరోది యొక్క ద్వేషం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె ఈ ద్వేషంతో నిండిపోవడం వలన ఆమె కన్నులన్నీ కూడా పొరలు గమ్మేసినవి. కన్నుమిన్ను కానకుండా తప్పు చేయడమే కాకుండా ఇదిగో తప్పును తప్పుగా ఖండించినటువంటి వారి మీద పగా కోపం అనేటువంటిది పెట్టుకుంటుంది. కాబట్టి దాని వలన ఇదిగో ఎప్పటికీ కూడా సరిదిద్దుకోలేనటువంటి ఒక పాపానికి ఆమె ఒడిగడుతూ ఉంది. అదే రీతిగా మనము కూడా ఒకరి మీద ద్వేషంతో ఉన్నప్పుడు కానీ, ఒకరి మీద కోపంతో ఉన్నప్పుడు కానీ మన ఆలోచనలకు అందనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాము. ఆలోచన విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోయి చేరానటువంటి పనులు చేస్తూ ఉంటాము, అనరానటువంటి మాటలను మనము మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి ఏ వ్యక్తి మీద కూడా మనం ద్వేషం పెట్టుకుని, కోపము పెట్టుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యోహాను గారిలాగా సత్యానికి సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడువును మహాగణుడివైన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు నాయనా. ప్రభువా, మేము క్రైస్తవ జీవిత విలువలకు కట్టుబడి జీవించేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాము. అదే విధముగా ఈ లోకములో మనుషులకు భయపడి జీవించేటువంటి వారిగా కాకుండా దేవునికి భయపడి జీవించేటువంటి వారుగా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాము. అదే విధముగా ప్రభువా, ఈరోజు మరి ముఖ్యముగా చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారు అందరికీ కూడా ప్రభా మంచి జీవితాలను, మంచి భవిష్యత్తుని మీరు ఏర్పరచమని అడుగుతున్నాము. మరి ముఖ్యంగా వారి ఎదుగుదలలో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాము. క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే తల్లిదండ్రులకు విధేయులుగా, పెద్దలకు గౌరవార్థముగా, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించి ఉన్నారో అదే విధముగా ఈ చిన్నారి బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు విధేయులుగా, పెద్దలకు గౌరవార్థముగా, దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవించేటువంటి కృపను వారికి అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.